ప్రైజ్ ది లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు వారి నామములో మీ అందరికీ శుభములు తెలియజేసుకుంటున్నాను. నాకు ఇచ్చినటువంటి మరొక అవకాశాన్ని బట్టి దేవుని స్తుతిస్తూ ఈ విధంగా మీ ముందుకు రావడానికి దేవుడు ఇచ్చినటువంటి కృపను బట్టి మరోసారి దేవునికి వందనాలు తెలియజేస్తున్నాను. ఈరోజు ధ్యానాంశంగా మనము కీర్తనలు 23వ అధ్యాయాన్ని మనం ధ్యానపూర్వకంగా ధ్యానిద్దాం. ఈ కీర్తన చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. ఎందుకు ఈ మాట అన్నాను అంటే, ఇప్పుడు మనం చూస్తున్నటువంటి ప్రస్తుత సమయం మనం చూసినట్లయితే చాలా భయం, ఆందోళనటువంటి పరిస్థితులు ఉన్నాయి. ఎక్కడ చూసినా భయం అన్నటువంటి పరిస్థితుల్లో మనం అందరం ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితుల్లో ఈ యొక్క కీర్తన మన అందరికీ వర్తిస్తుంది. ఈ యొక్క కీర్తన మన అందరినీ నడిపిస్తుంది. ఈ యొక్క కీర్తన ఒక కంఫర్టింగ్ కీర్తనగా మనకు ఉంటుందని నేను రూఢిగా నమ్ముచున్నాను. అయితే మనం చూసినట్లయితే కీర్తన 23వ కీర్తన ఒకసారి చదువుకుందాం ధ్యానపూర్వకంగా. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిగల చోట్లను ఆయన నన్ను పరుండ చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణముకు ఆయన శాంతి తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయల్లో నేను సంచరించినను, ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడైందువు. నీ దుడ్డుకరియు నీ దండమును నన్ను ఆదరించును. నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. నూనెతో నా తల అంటి ఉన్నావు. నా గిన్నె నిండి పొర్లుచున్నది. నేను బ్రతుకు దినములన్నీ కృపాక్షేమం వల్లే నా వెంట వచ్చును. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. ఈ కీర్తన మనం చూసినట్లయితే దావీదు రచించినటువంటి కీర్తన. మనం పైన చూస్తాం దావీదు కీర్తన. మనం ఈ కీర్తనలోకి వెళ్ళకముందు చిన్న బ్యాక్గ్రౌండ్ ఇవ్వాలని ఆశపడుతున్నాను. ఈ కీర్తనలో మనం చూసినట్లయితే 150 కీర్తనలు ఉన్నాయి. ఈ 150 కీర్తనలు ఒక దగ్గరికి సమకూర్చారు. ఎవరు? నెహెమియా అండ్ ఎజ్రా. వీళ్ళు సమకూర్చి మరి వీటిని పాడుకోవటం అనేది జరుగుతూ ఉంటుంది. ఇశ్రాయేల్ ప్రజలు పదే ఈ కీర్తనలు పాడుతూ మరి దేవుని స్తుతిస్తారు. ఆపత్కాలంలో కూడా, కష్టకాలంలో కూడా, అలాగే సంతోషకరమైనటువంటి సమయాల్లో కూడా ఇలాంటి కీర్తనలన్నీ వాళ్ళు మరి పాడుతూ దేవుని స్తుతిస్తూ ఉంటారు. అయితే ఈ 150 కీర్తనలో 73 కీర్తనలు మనం చూసినట్లయితే అవి దావీదు రచించాడు అని ఎట్టకాలంగా మనం చెప్పచ్చు. అయితే ఇంకో 28 కీర్తనలు ఉన్నాయి. ఆ కీర్తన దావీదు రాశాడో లేదో అనేది మనకు తెలియదు. కానీ మిగతా కీర్తనలన్నీ కూడా ఇంకా దావీదే కాకుండా మోషే, సొలొమోన్, ఆసాఫ్, కోరా కుమారులు వీళ్ళందరూ కూడా రాశారు అని మనం చూస్తాం బైబిల్లో. అయితే మనం ఒకటి గమనించాలి. ఈ కీర్తనలన్నీ కూడా ఒక కంఫర్ట్ని ఇవ్వడానికి కూడా ఇవి మనకి కనిపిస్తున్నాయి. ఇప్పుడు మనం చూసినట్లయితే ఈ Psalm 23 కీర్తన మనం చూసినట్లయితే చాలా ప్రాముఖ్యమైనటువంటి కీర్తన. ఎందుకు ఈ మాట అన్నానంటే, ఇది నెమ్మదిని కలుగు చేస్తుంది, మనందరికీ శాంతిని కలుగు చేస్తూ ఉంటుంది. ఇప్పుడు మనం ఉన్నటువంటి పరిస్థితులు మనం గమనించినట్లయితే కరోనా అన్నటువంటి ఈ యొక్క పరిస్థితిలో మనం అందరం లాక్డౌన్లో ఉన్నాం. మనం అందరం ఎలాంటి పరిస్థితుల్లో అయినా బయటికి వెళ్ళే పరిస్థితి లేని విధంగా మనం అందరం ఉన్నాం. సో ఇలాంటి పరిస్థితిలో కూడా మనకి ఒక కంఫర్టింగ్ మెసేజ్ ఏమైనా ఉందా అని మనం చూసినట్లు బైబిల్ తిరిగేసినట్లయితే కీర్తనలు 23 మనకి కనిపిస్తుంటుంది. కీర్తనలు 23 మనకి చాలా బాగా కనిపిస్తుంటుంది. ఈ కీర్తన మనం చదివినప్పుడు యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు అని మనం చదివినప్పుడు మనకి ఏమనిపిస్తుంది అంటే, కీర్తన దావీదు మరి గొర్రెలు కాసుకున్నప్పుడు రాశాడు అని అనిపిస్తుంది. కానీ నిజానికి అది గొర్రెలు కాసుకున్నప్పుడు రాసిన కీర్తన కాదు. ఎలా అంటున్నానంటే 4వ వచనం మనం చూసినట్లయితే 5వ వచనం మనం చూసినట్లయితే, నా శత్రువుల ఎదుట నీవు నాకు భోజనము సిద్ధపరచుదువు. ఈ మాటకు మనకు అర్థం తెలియాలి. అప్పుడు దీని యొక్క కాంటెక్స్ట్, దీని యొక్క సందర్భం మనకు తెలుస్తుంది. ఎలాంటి సందర్భంలో ఉన్నాడంటే, సౌలు రాజు దావీదును చంపాలని ఒక పన్నాగం, ఒక ప్లాన్ కలిగి ఉన్నాడు. అలాంటి ప్లాన్లో ఉన్నప్పుడు మరి దావీదు పారిపోతూ ఫిలిస్తీయులు, మరి ఇశ్రాయేలుకి భద్రశత్రులైనటువంటి ఫిలిస్తీయులు వాళ్ళ ప్రదేశంలోకి వెళ్ళిపోతాడు, వాళ్ళ యొక్క రాజ్యంలోకి వెళ్ళిపోతాడు. అలాంటి పరిస్థితుల్లో అక్కడ భోజనం సిద్ధపరచబడుతుంది. ఎవరి ద్వారా? ఫిలిస్తీయుల ద్వారా. అంటే శత్రువులు ఏదంటే భోజనం సిద్ధపరచడం అనే విషయం మనకు అక్కడ క్లియర్ కనిపిస్తుంది. అంటే దావీదు ఈ కీర్తన ఎప్పుడు పాడాడంటే,
తన ఒక గన్ కానీ మనం ఎవరి మీద బుల్లెట్ మేము పెట్టి మేము కాలుస్తాము అని మీ మీద పెట్టి అప్పుడు మీరు పాడండి పాట అలాంటి పరిస్థితులు. అంటే ఇంకా క్లియర్గా చెప్పాలంటే గన్ మీ మీద పెట్టి ఇప్పుడు పాడరా పాట, ఇప్పుడు పాడు. ఇంకా క్లియర్గా చెప్పాలంటే కరోనా ఉంది, ఇప్పుడు పాడరా పాట, దేవుని యొక్క మాటను పట్టుకొని ముందుకెళ్ళరా. ఇలాంటి పరిస్థితులు మనకి కనిపిస్తున్నాయి. ఇలాంటి భయంకరమైన పరిస్థితిలో ఏమంటున్నాడంటే దావీదు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే బుల్లెట్ పెట్టినప్పుడు మనం ఎవరైనా బుల్లెట్ మన వైపు పెట్టి నువ్వు దేవుని పాటలు పాడరంటే ఇప్పుడు పాడలేవు. ఎందుకు పాడలేవు? కాల్ చేస్తాడని భయం. సో అలాంటి భయంకరమైనటువంటి పరిస్థితిలో దావీదు పాడినటువంటి పాట, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇప్పుడు మనం ప్రస్తుత కాలంలో మనం చూసినట్లయితే కరోనా చాలా భయాన్ని, ఆందోళనని, చాలా క్వశ్చన్స్ని మనలో పెట్టడం జరుగుతుంది. కానీ ఇలాంటి క్వశ్చన్స్ ఉన్నటువంటి సందర్భంలో కూడా మనల్ని దేవుడు ఏమని ఆశిస్తున్నాడంటే ఆయన మీద మనము ఆధారపడాలి, ఆయన మీద మన చూపు ఉండాలి అని ఆయన ఆశిస్తున్నారు. ఇప్పుడు చూసినట్లయితే ఇప్పుడు మనకు క్లియర్గా అర్థమైంది. ఈ బ్యాక్గ్రౌండ్ ద్వారా చాలా విపత్కరమైనటువంటి పరిస్థితులు ఉన్నప్పుడు దావీదు ఈ పాటను ఆయన పాడుతున్నాడు దేవునికి, యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. మనం చూసినట్లయితే ఇంకో అంశం కూడా, దావీదు ఈ కీర్తన రచించినప్పుడు తనకు తెలుసు, తను గొర్రెలు కాస్తున్నట్టు సమయంలో ఆయనకు తెలుసు గొర్రెలు ఏ విధంగా కాస్తామో, ఏ విధంగా మరి కాపరి మమ్మల్ని గొర్రెలను చూసుకుంటాడో అన్న విషయం తెలుసు. ఈ పిక్చర్లో ఈ యొక్క కీర్తనని ఆయన రచిస్తూ ఉన్నారు. అయితే మనం చూసినట్లయితే ఇక్కడ కొన్ని విషయాలు మనం ఈ కీర్తన ద్వారా మనం నేర్చుకున్నాం ఈ యొక్క ఆదివారంలో. ఏంటి అన్న విషయం మనం చూసినట్లయితే ఈ యొక్క కీర్తనలో దావీదు ప్రతిదీ పోల్చుతున్నాడు. దేంతో పోలుస్తున్నాడంటే కాపరితో పోలుస్తున్నాడు. కాపరి ఎలాగా మరి గొర్రెలను కాస్తుందో, దానికి భద్రత ఇస్తుందో, దాన్ని నడిపిస్తుందో, దాన్ని మరి బంధకాల నుంచి విడిపిస్తుందో, ఆ విధంగా దాన్ని పోల్చి యెహోవా నా కాపరి, దేవుడే నా కాపరి అన్నటువంటి కాపరి, ఆయన నా కాపరి అని చెప్పి ఆయన పోల్స్తూ ఆయన దేవుని మీద ఆధారపడటం మనం ఇక్కడ చూస్తూ ఉంటాం. సో ఇక్కడ మనకు అర్థం కావాలి ఏంటంటే ఎలాంటి పిక్చర్లో ఈ యొక్క కీర్తన రాశారంటే అలంకరణ అటువంటి మనం అలంకరిస్తూ ఉంటాం కదా, మనం తిట్టినప్పుడు కూడా అలంకరిస్తాం, అలాగే పొగుడుతున్నప్పుడు కూడా అలంకరిస్తున్నాం. ఫర్ ఎగ్జాంపుల్ పొగుడుతున్నప్పుడు అలంకరించడం అంటే నిజంగా ఇడ్లీ ఇలా పెడితే అలా మెత్తగా వెళ్ళిపోతుంది లోపలికి, అబ్బా ఎంత బాగుందో అంటే ఆ యొక్క మృదుత్వాన్ని మనం వర్ణిస్తూ ఉంటాం. ఆ వర్ణించడం అలంకరణ. సో దావీదు ఇక్కడ అలంకరిస్తున్నాడు, దేవుణ్ణి ఏ విధంగా అలంకరిస్తున్నాడంటే ఆయన నా కాపరి, నాకు లేమి కలగదు అన్నటువంటి దాన్ని బట్టి అలంకరిస్తున్నాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే ఇక్కడ ప్రపంచంలో చాలా జంతువులు ఉన్నాయి, మనం చూస్తాం చాలా జంతువులు ఉన్నాయి. కానీ ఈ ఒక్క జంతువుకు మాత్రం పోరాడే తత్వం ఉండదు, అలాగే పోరాడే తత్వం ఉండదు, అదేవిధంగా అది పారిపోవడం కూడా లేదు. అంటే రెండూ చేయలేదు. ఇప్పుడు మనం ఏదైనా జంతువుని చూసుకుంటే, టైగర్ని మనం చూసుకున్నట్లయితే, లేకపోతే పులిని మనం చూసుకున్నట్లయితే అది పోరాడుతుంది, పోరాడంతసేపు పోరాడుతుంది, పోరాడలేకపోతే పక్కన వెళ్ళిపోతుంది. అలాగే లయన్ కానీ పోరాడే తత్వం ఉంటే డెఫినెట్గా పోరాడుతుంది, ఇట్ విల్ ఫైట్ ఆర్ ఇట్ విల్ ఫ్లై అవే. దానికి పోరాడే తత్వం లేకపోతే అది పక్కకి వెళ్ళిపోతుంది. అలాగే మనం చూసినట్లయితే గొర్రె మనం చూసినట్లయితే ఆ విధంగా ఉండదు, గొర్రెకి అటువంటి స్వభావం లేదు. ఎందుకంటే గొర్రె పోరాడలేదు, అలాగని పారిపోలేదు. మరి ఏం చేయగలదు? మరి గొర్రెకి ఎలా భద్రత వస్తుంది? కాపరి బట్టి వస్తుంది. సో ఈ పిక్చర్ని దావీదు తన యొక్క హృదయంలో పెట్టుకొని ఈ పిక్చర్ ద్వారా ఆయన ఒక మాటను వెల్లడి చేస్తాడు. ఏంటి అంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలగదు. అంటే గొర్రెకి ఫ్లైట్ చేసే కెపాసిటీ లేదు, అలాగని ఫైట్ చేసే కెపాసిటీ కూడా లేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇట్ కెనాట్ ఫ్లైట్ ఆర్ ఇట్ కెనాట్ ఫైట్, పోరాడలేదు, పారిపోలేదు. ఇలాంటి పరిస్థితిలో ఏం చేస్తుంది? గొర్రె కాపరి మీద డిపెండ్ అవుతుంది, ఆధారపడుతుంది. అప్పుడే దానికి భద్రత. సో ఇలాంటి పరిస్థితిలో మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటి అంటే
మనము ఆధారపడాలి. భయం పడకూడదు, ఆధారం పడాలి. భయపడుతూ మనం ముందుకు వెళ్ళామనుకోండి, మనం దేవుని మీద పూర్తిగా సంపూర్ణంగా ఆధారపడలేం. సో భయాన్ని మన యొక్క జీవితాన్ని ఏలుబాటు చేయకూడదు. మరి ఏది ఏలుబాటు చేయాలంటే దేవుడు మన యొక్క జీవితాన్ని ఏలుబాటు చేయాలి. ఆయన కాపరిగా ఉంటూ మనం గొర్రెలమై ఉన్నాం కాబట్టి మనల్ని ఆయన మరి ఏలుబాటు చేస్తూ ఉండాలి. అలాంటి యొక్క అనుబంధంలోకి మనం అందరూ రావాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఏ విధంగా అయితే దావీదు అటువంటి అనుబంధం కలిగి ఉన్నాడో మనం కూడా అలాంటి అనుబంధం కలిగి ఉండాలని దేవుడు ఆశిస్తున్నాడు. ఇప్పుడు మనం చూసినట్లయితే యెహోవా నా కాపరి అని ఒక వచనం ఉన్నాడు. యెహోవా నా కాపరి అంటే నా కాపరి అని ఎప్పుడు ఆ కాపరి అనగలడు? ఎప్పుడైతే తన స్వరాన్ని వింటాడో, ఎప్పుడైతే గొర్రెలు తన స్వరాన్ని వింటారో అప్పుడే కాపరి అప్పుడే గొర్రెలు యెహోవా నా కాపరి అని అనగలం. ఇప్పుడు దావీదు కూడా గొర్రెగా మనకు కనిపిస్తున్నాడు. ఏం చెప్తున్నాడు? యెహోవా నా కాపరి. ఇప్పుడు నా కాపరి అని అంటున్నాడంటే దేవుని యొక్క స్వరం దావీదు వింటున్నాడు, దేవుని యొక్క మాటలు దావీదు వింటున్నాడు. అలాంటి రిలేషన్షిప్లో మనం అందరం ఉండాలని ఇక్కడ ఈ వచనం మనకి తెలియజేస్తుంది. మనం చూసినట్లయితే మన చుట్టూ ఉన్నటువంటి విపత్కరమైన పరిస్థితుల్లో, ఆందోళన ఉన్నటువంటి పరిస్థితుల్లో కూడా దేవునిపై మనం ఆధారపడాలి. దేవుని మనం కాపరిగా చేసుకోవాలి. దేవునిపై మనం మన యొక్క చూపు ఉండాలి. అది మళ్ళించబడకూడదు. ఈ యొక్క విపత్కరమైనటువంటి పరిస్థితి బట్టి మళ్ళించబడకూడదు. ఒకవేళ సంతోషంగా ఉన్నప్పుడు దేవుని వైపు ఎలా చూస్తామో అదేవిధంగా ఇలాంటి భయంకరమైనటువంటి పరిస్థితుల్లో కూడా దేవునిపైనే మనం చూడాలి, దేవునిపైనే మనము ఆధారపడాలి. సో మొదటి వచనం మనకి ఏం నేర్పిస్తుందంటే యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. ఇలాంటి విపత్కరమైనటువంటి పరిస్థితులు ఇందాక చెప్పాను కదండి. సో చాలా భయంకరమైన పరిస్థితి, ఇలాంటి పరిస్థితి తన ప్రాణాలకి ముప్పు, అలాంటి పరిస్థితి దావీదుకు ఉన్నటువంటి ముప్పు, తన ప్రాణాలకి ముప్పు, ఇలాంటి పరిస్థితులు కూడా దేవుడు శత్రువుల ద్వారా భోజనం సిద్ధపరుస్తున్నాడు. సో ఇలాంటి పరిస్థితుల్లో కూడా, ఇలాంటి భయంకరమైన పరిస్థితుల్లో కూడా దావీదు ఏ విధంగా రెస్పాండ్ అవుతున్నాడు? హీఈస్ రెస్పాండింగ్ ఇన్ ఎ వే దట్ హీఈస్ లుకింగ్ టువర్డ్స్ గాడ్. దేవుని వైపు చూస్తున్నాడు. సో దేవుని వైపు మనం చూడగలిగితే మనము గొప్ప కార్యాలు మన జీవితంలో చూడగలుగుతాం. అయితే రెండో వచనం చూద్దాం. పచ్చిగల చోట్ల ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు, శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. పచ్చిక గల చోట్ల నన్ను పరుండ చేయుచున్నాడు. మనం చూసినట్లయితే పచ్చిగల చోట్ల పరుండ అంటే ఒక చక్కటి పచ్చని గడ్డి మీద అది పడుకోవాలి గొర్రె. అంత మంచి స్థానంలో పడుకోవాలి అంటే దానికి 4 ఉండకూడదు. ఏంటి ఆ 4 అంటే? ఒకటి భయము, ఒకటి భారము, ఒకటి బాధ, ఇంకోటి మరి భోజనం దానికి ఉండాలి. సో ఈ 3 ఉండకూడదు, 4వది ఉండాలి. ఆ భోజనం ఆకలి తీరినప్పుడే అప్పుడు అది చాలా చక్కగా హ్యాపీగా పడుకుంటుంది. సో మనం కూడా ఇలాంటి విపత్కరమైన పరిస్థితుల్లో మనం చూస్తున్నాం. ఒక పక్క భయం ఉంది, ఒక పక్క బాధ ఉంది, ఒక పక్క మరి భయము బాధ, ఒక పక్క మరి మనకి ఇంకొక విపత్తు ఉంది. ఏంటి? భయం ఉంది, బాధ ఉంది, అలాగే మనకి భయము, బాధ, మరి ఆకలి లేదు మనకి. ఈ విధంగా మనకి 4 విషయాలు మనకు కనిపిస్తున్నాయి. భయం ఉంది, బాధ ఉంది, అలాగే మనకి భారం కూడా మనపై ఉంది. సో ఈ వచనం మనం జాగ్రత్తగా అర్థం చేసుకోవాలి అంటే 4 విషయాలు మనం జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాలి. గొర్రెలను మనం జాగ్రత్తగా దృష్టిలో పెట్టుకుంటే ఈ వచనం ఇంకా క్లియర్గా మనకు అర్థమవుతుంది. ఏంటి అని అంటే ఈ 4 కానీ గొర్రెలకు తిరగకపోతే అవి చక్కగా పడుకోలేవు. ఒకటి ఏంటంటే భయం. దేనివల్ల భయం? మనం చూస్తే గొర్రెలను ఎత్తుకెళ్ళిపోవటానికి మరి ఏముంటాయి, నాశనం చేయడానికి ఏముంటాయి? పులి, లేకపోతే జింకగా, లేకపోతే దానికి ఉన్నటువంటి విపత్కరమైనటువంటి ఎనిమీస్ ఏవైతే ఉన్నాయో వాటినన్నిటినీ అది పక్కన కానీ వాటి పక్క నుంచి వెళ్తూ ఉంటే పడుకున్నప్పుడు అవి నిద్రపోలేవు. ఎందుకంటే అవి ఎక్కడ మమ్మల్ని చంపేస్తాయి అన్నటువంటి భయం గొర్రెలకు ఉంటాయి. సో ఇలాంటి భయం మన జీవితంలో ఉన్నట్లయితే మనం దేవుని వైపు చూడలేము, మనం చక్కగా నిద్రించలేము. ఇంకోటి రెండో కారణం ఏంటి అంటే మనకి బాధ కానీ కలిగితే మనం నిద్రపోలేము హ్యాపీగా.
బాధ ఎలా కలుగుతుంది? మనం చూస్తే గొర్రెపోతులు అని ఉంటాయి. అంటే మెయిల్గా ఉన్నటువంటి గొర్రెలు ఏవైతే ఉన్నాయో వాటిని గొర్రెపోతులు అంటాం. సో ఆ గొర్రెపోతులు ఏం చేస్తుంటే ఆధిపత్యం చెలాయించడానికి గొర్రెలను, పక్కన ఉన్నటువంటి గొర్రెలను పొడుస్తూ ఉంటాయి. సో ఇలాంటి పరిస్థితుల్లో మనకు ఒకటి అర్థం అవ్వాలి. అంటే మన పక్క నుంచే మనకు ఒకటి పొంచి ఉంది. ఏంటి అదని మనం చూసినట్లయితే అదే బాధ. సో బాధ మన పక్కనే పొంచి ఉంది. సో మనకి పక్కనే సూటిపోటి మాటలు ఎవరైనా మనకి అంటూ ఉంటారు, అనేసి వెళ్ళిపోతుంటారు. చాలా బాధ మనకి కలుగుతూ ఉంటుంది. అంటే ఇందాక మనం చూసినట్లయితే దూరం నుంచి వచ్చింది ఏంటి? భయం. దగ్గర నుంచి వచ్చింది ఏంటి? బాధ. మూడవదిగా మనం చూసినట్లయితే గొర్రెల్ని మరి బొచ్చి కత్తిరిస్తూ ఉంటారు 6 monthsకి ఒకసారి, 6 నెలలకు ఒకసారి. సో కత్తిరించకపోతే అవి చచ్చిపోతాయి. సో బొచ్చి ఎలా ఉంటుంది? గొర్రెలకి ఒక భారంలో ఉంటుంది. సో మన జీవితంలో కూడా ఒక భారం ఉన్నటువంటి పరిస్థితుల్లో మనం ఇప్పుడు వెళ్తున్నాం. సో చాలా భారంగా ఉంది, ఏంటి చాలా చాలా కష్టంగా ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో కూడా మనము చక్కగా నిద్రించలేము. మన 4వది మనం చూసినట్లయితే చక్కగా ఎందుకు నిద్రించామంటే మనకి ఆకలి వేస్తూ ఉంటుంది. సో ఆకలి వేసే టైంని, ఇలాంటి ఈ ఆకలి ఆత్మీయ ఆకలి, ఈ ఆకలి మనకు తిరగకపోతే మనకి చాలా బాధగా ఉంటుంది. దేవుని సన్నిధికి వెళ్ళట్లా, దేవుని వాక్యాన్ని వినట్లా. సో ఈ 4 కారణాల చేత మనము దేవుణ్ణి స్తుతించలేము, దేవుణ్ణి గణపరచలేము. సో చక్కగా మనము నిద్రించలేము, చక్కగా హ్యాపీగా మనం పడుకోలేము. సో మనకి మరి ఏముండాలి? ఈ 4 లేకుండా ఉండాలి. సో ఈ 4 లేకుండా ఉండే తత్వాన్ని ఎవరు ఇవ్వగలరు? కాపరి ఇవ్వగలడు. సో కాపరి ఆ గొర్రెలకు ఆ విధంగా ఇస్తున్నాడు కాబట్టి అక్కడ వచ్చి మనకు ఉంటుంది, పచ్చిగా గల చోట్లను ఆయన నన్ను పరుండి చేయుచున్నాడు. సో దిస్ వర్డ్స్ విల్ మేక్ అస్ వెరీ క్లియర్ దట్ ఇఫ్ యూ మేక్ లార్డ్ యాజ్ యువర్ షెపర్డ్, దెన్ హీ విల్ లుక్ ఎవ్రీ నీడ్ దట్ ఈస్ దేర్ ఇన్ యువర్ లైఫ్. ప్రతి ఒక్క అవసరాన్ని ఆయన తీర్చేటటువంటి దేవుడు మనకు ఉన్నాడని మనం ఎప్పటికీ మర్చిపోకుండా ధైర్యంగా ఉండాలన్నటువంటి విషయాన్ని ఇక్కడ మనకి బయలుపరుస్తున్నాడు. 3వది మనం చూసినట్లయితే నా ప్రాణములకు ఆయన శాత తీర్చుచున్నాడు, తన నామమును బట్టి నేను నీతి మార్గంలో నన్ను నడిపించుచున్నాడు అన్న మాట మనం చూస్తాం. నా ప్రాణమును ఆయన శాత తీర్చుచున్నాడు. శాద అంటే ఏంటి? శాద అంటే మనకి ఎప్పుడు శాద తీర్చుకుంటాం? చాలా హాయిగా, చాలా హ్యాపీగా ఉన్నప్పుడు మనం అమ్మయ్య అని అంటూ ఉంటాం కదా. అది అలాంటి పరిస్థితి శాద తీర్చుకోవటం అన్న మాటకు అర్థం. సో నా ప్రాణమునకు ఆయన శాద తీరుస్తూ ఉన్నాడు అన్నటువంటి వచనం మనము చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ 3వ వచనంలో మనం చూస్తే శాద తీర్చుకోవటం అన్న విషయాన్ని మనం చాలా క్లియర్గా అక్కడ అబ్జర్వ్ చేస్తూ ఉంటాం. సో శాద తీర్చుకోవడం ఎప్పుడు మనకి శాద తీరుస్తుంది అనే విషయాన్ని ముందు గమనించాలి. అంటే మనం గొర్రెలను ఒకసారి దృష్టిలో పెట్టుకోవాలి. గొర్రెలు మనము దృష్టిలో పెట్టుకోవాలి. ఒకసారి చదువుదాం ఆ వచనం కూడా. మూడవ వచనం మనం చూసినట్లయితే నా ప్రాణమునకు ఆయన శాద తీర్చుచున్నాడు అంటే శాద తీరుస్తాడు, ఆయన మనకి రెస్ట్ ఇస్తాడు. మనకి ఇంకో వచనం కూడా ఉంటుంది, సమస్త పాపం మోసుకునే సమస్త జనులారా నా యొద్దకు రండి, నీకు విశ్రాంతి కలుగజేస్తాను. దేవుడే విశ్రాంతిని ఇస్తూ ఉంటాడు, దేవుడే మనకి రెస్ట్ని ఇస్తూ ఉంటాడు. సో మనం ఒకసారి ఈ నేపథ్యాన్ని మనం చూసినట్లయితే గొర్రెలు మనం చూసినట్లయితే మామూలుగా నడుచుకుంటూ వెళ్ళిపోతాయి. ఒక్కొక్కసారి మరి ఇంకొక నడక ఎలా ఉంటుందంటే అవి అంత హ్యాపీగా అంటే పిల్ల పుట్టిన వెంటనే ఏం చేస్తుంది? గొర్రెకి పిల్ల పుట్టిన వెంటనే కొంచెం దూరం నడిచి ఆగిపోతుంది. ఎందుకు ఆగిపోతుంది? ఇంకా నడవలేదు. అలా అని చెప్పి కాపరి కొడతాడు, వెనక నుంచి కొట్టలేడు. ఎందుకంటే గొర్రెను చాలా ప్రేమిస్తున్నాడు కాబట్టి. సో గొర్రెని ఏం చేస్తాడు? ఎత్తుకొని తన మీద పట్టుకొని తీసుకువెళ్తూ ఉంటాడు. అదేవిధంగా దేవుడు కూడా మనల్ని ఎత్తుకొని తీసుకెళ్తాడు. ఈ మాట నేను చెప్తుంది కాదు, బైబిలే చెప్తుంది. ఆయన ముదిమి వచ్చే వరకు ఆయన మనల్ని ఎత్తుకొని ఉంటారంటే మనం ముస్లింలైనా కూడా ఆయన ఎత్తుకుంటారు అన్నటువంటి వాగ్దానం ఆయన చేశారు. సో దాన్ని బట్టి మనకి క్లియర్గా అర్థమవుతుంది, దేవుడు మనల్ని ఏం చేస్తూ ఉంటాడంటే ఆయన ఎత్తుకుంటాడు, ఆయన కౌగిలించుకుంటాడు, ఆయన మనల్ని నడిపిస్తూ ఉంటాడు, ఆయన మనతో పాటు ఉంటాడు అన్నటువంటి నిశ్చయత మనకి ఇక్కడ కనిపిస్తుంది. సో నా ప్రాణములకు ఆయన సేద తీర్చుచున్నాడు అన్నటువంటి విషయంలో మనం చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇంకో ఒక సందర్భాన్ని మనం చూసినట్లయితే
గర్భంలో ఉన్నటువంటి మరి గొర్రెలు మనం చూసినట్లయితే మరి అవి గర్భంతో ఉన్నటువంటి గొర్రెలు ఏం చేస్తుంటే నడుస్తుంటే కొంత సమయానికి అవి నడవలేవు. ఎందుకంటే అది దాని బరువు ఎక్కువ అవుతూ ఉంటుంది. సో దాన్ని బట్టి నడుస్తూ ఇంకా దాన్ని బలవంత పెట్టి నడిపిస్తే కాపరి చచ్చిపోదు ఏదో ఒకటి. సో అలాగా అవ్వకుండా ఏం చేస్తుంటారు, కాపరి ఏం చేస్తుంటాడంటే అలాగా చచ్చిపోతుంది అని తెలిసి అప్పుడు తను వెళ్ళలేని పక్షంన కాపరి కూడా అవుతాడు. వెళ్తున్నప్పుడు మళ్ళీ వెళ్తుంటాడు. అంటే ఫోర్స్ చేయడు మన దేవుడు అన్నటువంటి విషయం కూడా ఇక్కడ మనకు కనిపిస్తుంది. అంటే బలవంతంగా మళ్ళీ నడిపించుకుంటూ పోవాడు, మనకి ఇష్టమైతేనే ఆయన నడిపిస్తాడు అన్నటువంటి విషయం. సో ఎంత గొప్ప దేవుడు మనకు ఉండగా మనం ఎందుకు భయపడాలి, మనం ఎందుకు దిగులు పడాలి, మనం ఎందుకు ఈ కరోనాను బట్టి ఒక లేనిపోయినటువంటి ఆందోళనకు మనం గురి అవ్వాలి. సో మనం ధైర్యంగా ఉండాలి అన్నటువంటి వాక్యం మనకి ఈరోజు వెల్లడవుతుంది. 4వ వచనం మనం చూసినట్లయితే గాఢాంధకారపు లోయలో నేను సంచరించినాను. ఎంత మంచి దేవుడు. 4వ వచనంకి వచ్చేసరికి ఇట్ వాస్ లిటిల్ కాంటాక్స్ట్, అంటే కొంచెం డిఫరెంట్గా ఉంది. గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన ఏ అపాయం నాకు భయపడను. ఈ మాట మనం చదివిన వెంటనే ఏంటి, నేను ఇంతవరకు దేవుడు నాకు అన్ని కరేజియస్గా మాట్లాడుతున్నాడు, ధైర్యపరుస్తూ మాట్లాడుతున్నాడు, ఒకేసారికి నన్ను ఇంత ధైర్యపరుస్తూ నన్ను వదిలేశాడా అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ఈ వచనం మనం జాగ్రత్తగా చదివితే గాఢాంధకారపు లోయలు నేను అన్న మాట మనం జాగ్రత్తగా అబ్జర్వ్ చేయాలి. నేను సంచరించాను అంటే దేవుడు నిన్ను వదిలేదు, నువ్వే వెళ్ళిపోయావు, నువ్వే దేవుడి నుంచి పారిపోయావు. దేవుడిని అయినా కూడా ఆయన ఏ అపాయం నాకు భయపడను అన్నటువంటి నిశ్చయత ఎలా కలుగుతుందంటే, నువ్వు పారిపోయినా, నువ్వు తప్పిపోయినా కూడా దేవుడు నిన్ను వెతుక్కుంటూ వచ్చి నిన్ను కాపాడుతాడు అన్నటువంటి మాటను బట్టి అక్కడ మనకు అక్కడ వచ్చిన ఉంది, ఏ అపాయం నాకు భయపడను. అంటే ఇక్కడ దేవుడు ఏమని మాట్లాడుతాడంటే, నువ్వు వెళ్ళిపోయినా కూడా దేవుడు నిన్ను రక్షించడానికి ఆయన నీ వెంటే వస్తున్నారు. ఆయన వైపు తిరుగు, ఆయన దగ్గరికి రా, అప్పుడు నీకు ఎటువంటి భయము ఉండదని చెప్పి, ఇలాంటి పరిస్థితులు కూడా నువ్వు విడిచి వెళ్ళిపోయినా కూడా దేవుడు నీ వెనకాతల వస్తాడు, నిన్ను హత్తుకుంటాడు అన్నటువంటి విషయాన్ని మనము ఇక్కడ చూస్తున్నాం. అంటే ఎటువంటి భయం లేకుండా నిన్ను ధైర్యపరుస్తున్నాడు, నువ్వు పారిపోయినా, నువ్వు తప్పైనా కూడా. సో అలాంటి దేవుడు మనకుండగా మనకెందుకు భయం? మనం చూసినట్లయితే, నీవు నాకు తోడైందు, నీ దుడ్డుకార్యం నీ దండము నన్ను ఆదరించింది. దుడ్డుకారు దండం ఆదరించడం ఏంటి? దుడ్డుకార దండము అది ఒక స్టిక్ లాంటిది, అది మనం ఆదరించడం ఏంటి అని మనం చూసినట్లయితే, చిన్నపిల్లలకి స్టిక్ చూపించి బాబు మీరు ఏడవకండి అని అంటే ఏడవకుండా ఉంటారా? స్టిక్ చూడగల వాళ్ళు చాలా ఏడుస్తారు, ఎందుకంటే కొడతారు కాబట్టి. కానీ మరి ఇక్కడ వచ్చిన దీన్ని బట్టి మనకి ఏం అర్థమవుతుంది అంటే, కొడతారా దేవుడు? కాదు. దేవుడు ఏం చేస్తాడంటే, ఈ దుడ్డుకర్ర ఈ దండను ఆదరించడం అన్న మాటకు అర్థం ఏంటి అంటే, దేవుడు దుడ్డుకర్ర దండాన్ని ఆయన యూజ్ చేస్తాడు. ఎందుకంటే విపత్కరమైనటువంటి పరిస్థితుల్లో మనల్ని విడిపించడానికి. గొర్రెలు ఏం చేస్తుంటే, మరి మనం చూస్తే గొర్రెలు కానీ మనం చూసినట్లయితే, ఆ నేపథ్యంలో మనం ఆలోచించినట్లయితే, గొర్రెలు మరి ఒక గొర్రెలకి ఎనిమీస్ ఏముంటాయి? సింహం కానీ పులి కానీ, వాటిని మరి చంపడానికి ట్రై చేసినప్పుడు మరి అక్కడ కూడా ఈ యొక్క దుడ్డుకర్ర, ఈ యొక్క దండము ఆదరిస్తుంది. అంటే దుడ్డుకర్ర ఆ యొక్క యానిమల్ పైన అది పడుతుంది. ఎప్పుడైతే ఆ దుడ్డుకర్ర దాని మీద ఆ యొక్క దెబ్బ పడిందో, ఆటోమేటిక్గా అది వదిలేస్తుంది. వదిలేసిన వెంటనే గొర్రె ప్రాణాలతో బ్రతుకుతుంది. అంటే ప్రాణాలని కూడా లెక్క చేయకుండా దేవుడు మనల్ని కాపాడుతాడు. ఆయన ఎంత జాలి కలిగినటువంటి దేవుడు, ఎంత దయ కలిగినటువంటి దేవుడు మనకి ఈ వచనం ద్వారా అర్థమవుతుంది. సో నీ దుడ్డుకరి దండము అంటే మనం ఒక్కొక్కసారి మనం తప్పిపోయి గోతులో పడిపోతుంటాం. అలాంటి టైంలో కుక్కం ఏ విధంగా మనం ఓల్డ్ పీపుల్ యూజ్ చేస్తారో దాన్ని పట్టుకొని మనల్ని లేవదీస్తాడు, అంటే మనల్ని లిఫ్ట్ చేస్తుంటాడంట. అలాంటి దేవుడు మనకుండగా మనకి భయం ఎందుకు అన్నటువంటి విషయాన్ని దావీదు ఇక్కడ మరి బయలుపరుస్తున్నాడు. సో దావీదు మనం చూసినట్లయితే, ఇలాంటి భయంకరమైన పరిస్థితులు కూడా ఆయన దేవుని మీద ఆధారపడుతున్నాడు. దేవుని వదలట్లా, దేవుని పట్టుకొని జీవిస్తున్నాడు. సో ఎందుకు అని అంటే,
ఈ వచనాలన్నీ మనకి చాలా క్లియర్గా స్టేట్ చేస్తూ ఉన్నాయి, అంటే చెప్తూ ఉన్నాయి. మనం 5వ వచనం చూస్తే, నా శత్రువులు ఎదుట నీవు నాకు భోజనం సిద్ధపరచుదువు, నూనెతో నా తల అంటి ఉన్నావు. నూనెతో నా తల అంటి ఉన్నావు అంటే నూనె పెట్టి మరి గొర్రెలను అభిషేకిస్తున్నారా అని అర్థమా? అవును, మన గొర్రెలు అంటే మనమే. సో ఇక్కడ నూనె, అక్కడ మనం ఆ నేపథ్యంలో మన జాతర ఆలోచిస్తున్నట్లయితే, ఆ పిక్చర్లో మనం ఏ పిక్చర్ అంటే ఆ షెపర్డ్, ఆ గొర్రెలు కాపరి ఉన్నటువంటి ఆ నేపథ్యంలో మనం ఆలోచించినట్లయితే ఇక్కడ మనకు ఒక విషయం అర్థమవుతుంది. నూనెతో మరి అక్కడ మరి గొర్రెకి ఎందుకు రాస్తారు అంటే నుసులు ఉంటాయి. ఈ నుసులు ఏం చేస్తాయి అంటే ఎక్కడైతే తడి ఉంటుందో అక్కడ అవి తిరుగుతూ ఉంటాయి. తిరిగి అక్కడ గుడ్డు పెట్టి ఆ గుడ్డు ద్వారా ఒక పురుగు వచ్చి ఆ పురుగు నుంచి లోపలికి వెళ్ళిపోయి మరి ఆ గొర్రెను ఆతలకుతలమైనటువంటి పరిస్థితుల్లో తీసుకెళ్ళిపోయి చంపేస్తుంది. దానికదే చచ్చిపోవటానికి దారితీస్తుంది. ఏ విధంగా దారితీస్తుంది అంటే ఎక్కడైతే పుస్తుందో, ఎక్కడైతే మరి ముక్కులో నుంచి కారుతుందో అక్కడ ఆ తడి దగ్గర అవి నుసులు తిరుగుతూ ఏం చేస్తూ ఉంటాయి అంటే గుడ్డు పెడతాయి. ఆ గుడ్డు పెట్టిన తర్వాత అది ముక్కులో నుంచి కంట్లో నుంచి వెళ్ళిపోయి లోపల దురదను క్రియేట్ చేస్తే అప్పుడు వాటికి ఏం చేయాలో అర్థం కాక గోడకి వేసుకొని గుద్దుకుంటాయి. ఎప్పుడైతే గుద్దుకుంటాయో ఏం జరుగుతుంది? చచ్చిపోవటానికి దారి తీస్తూ ఉంటుంది. సో అలాంటి విపత్తికరమైన పరిస్థితుల్లో వెళ్లకుండా కూడా కర్పూరం లేకపోతే ఆయిల్ మిక్స్ చేసి అక్కడ రాస్తూ ఉంటారు గొర్రెలకి. సో వాటికి ఆల్అవుట్లు ఏముండవు, ఆల్అవుట్లు పెట్టరు. ఆల్అవుట్లు పెడితే సురక్షితంగా దానికి ఏం కొట్టకుండా ఉంటాయి అనుకుంటున్నారు, కానీ ఆల్అవుట్లు ఏముండవు. ఆల్అవుట్లు లేకుండా ఒక ఆయిల్ కర్పూరం కలిసి అక్కడ ఆ మిక్స్ ఇక్కడ రాస్తూ ఉంటారు. ఆ మిక్స్ చేసినటువంటి పదార్థాన్ని ఇక్కడ రాస్తుంటారు. దానివల్ల నుసులు అనేవి రాకుండా ఉంటాయి. అంటే దేవుడు భద్రతను ఇక్కడ సూచిస్తున్నాడు. భద్రత గురించి ఆయన చెప్తున్నాడు. అంటే ఎంత భద్రత కలిగినటువంటి దేవుడు అంటే చిన్న నుసుగులు నుంచి కూడా నన్ను భారీ నుంచి విడుదల కలిగజేస్తాడు. పెద్ద పెద్ద సింహాలు, అలాగే మరి పుళ్ళు, జింకలు, వీటి నుంచే కాదు, చిన్న టైనీ ఇన్సెక్ట్స్ ఆ నుసుల నుంచి కూడా దేవుడు నన్ను భద్రపరుస్తాడు. ఇలాంటి దేవుడు మనకుండగా మనకి భయం ఎందుకు అని దావీదు అన్నాడు. మనం కూడా అలాంటి అనుచందంలో, అలాంటి అనుబంధంలో దేవునితో మనము ఉండగలగాలి. 6వ వచనం చూద్దాం. నా గిన్నె నిండి పొర్లుచున్నది, నేను బ్రతుకు దినమునని కృపాక్షేమం వలె నా వెంట వచ్చును, చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదను. సో నేను బ్రతుకు దినమునని కృపాక్షేమని అంటే ఇక కృపారావు క్షేమారావు అంటారు, అంటే అర్థం కాదని చెప్తున్నాను. సో కృపారావు కృపారావు ఏం చేస్తాడు? కృపారావు ఏం చేస్తాడంటే మనం నడలేని పరిస్థితులు ఉంటే మనం నడిపిస్తాడు. మరి క్షేమారావు ఏం చేస్తాడు? ఎవడైనా వెనకతలే వచ్చి తనుకొని వచ్చేస్తుంటే వాడి నుంచి భద్రత ఇస్తూ ఉంటాడు. అంటే కృపారావు చేసినటువంటి పని ఏంటంటే మనం బలహీనంగా ఉంటే మనం బలపరుస్తుంటాడు, నడలేని పరిస్థితులు ఉంటే మనం నడిపిస్తుంటాడు. తన భుజం మీద ఎక్కించుకొని ఏ విధంగా కాపరి నడిపిస్తాడో ఆ విధంగానే భుజం మీద ఎత్తుకొని నడిపిస్తుంటాడు. మరి క్షేమారావు ఏదైనా విపత్తు ఉంటే ఆ విపత్తు నుంచి విడుదల చేస్తాడు. సో ఈ రెండు ఉన్నటువంటి కృపాక్షేమములు నా వెంట వస్తాయి. సో ఆ కృపాక్షేమను కాపరైనటువంటి యెహోవా మనకి దయచేస్తాడు. కాపరైనటువంటి యెహోవా మనకి దయచేస్తాడు అన్నటువంటి నిశ్చయత మనకి ఇక్కడ కనిపిస్తుంది. చిరకాలము యెహోవా మందిరంలో నేను నివాసము చేసేదాను. సో ఎంత అద్భుతమైనటువంటి దేవుడు మనకు ఉండగా మనకి భయం ఎందుకు? ఇలాంటి కరోనా COVID-19 అని అంటారు. COVID-20, COVID-21, 22, 23, 100 వచ్చినా కూడా మనం భయపడాల్సిన పని లేదు. ఎందుకంటే దేవుడు మనల్ని కాచి కాపాడుతాడు. మళ్ళీ మన యొక్క వెంటే ఆయన వస్తూ ఉంటాడు. ఆయన యొక్క ప్రెజెన్స్ మనతో పాటు ఉంటుంది. ఏ విధంగా దావీదుతో ఉందో మనతో పాటు కూడా ఉంటుంది. కానీ ఒక కండిషన్ ఏంటి అంటే నువ్వు దేవునితో రిలేషన్షిప్ కలిగి ఉండాలి. దేవుని మీద ఆధారపడి జీవించగలగాలి. దేవుని వైపు నీ యొక్క దృష్టి ఎప్పుడూ ఉండాలి. విపత్కరమైన పరిస్థితుల్లో మనం చూడకూడదు. దేవుని వైపు మనం ఫోకస్ ఉంటే మనం ముందుకి వెళ్ళగలుగుతాం. దేవుడు మనం ఈ 6 వచనాలు మనం దావీదు ఏ విధంగా చెప్తే దేవుడు ఒక్క మాటలో తెలియజేస్తాడు. ఏంటి అంటే John 10లో మనం చూస్తాం. ఆయన ఈజ్ ఎ గుడ్ షెపర్డ్. ఎంత మంచి కాపరి అంటే ఆయన యేసుక్రీస్తు వారు ప్రాణాల నిమిత్తం కూడా మన కొరకు పణంగా పెట్టారు. అయితే మనకు క్లియర్గా అర్థమవుతుంది ఏంటి అంటే దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, దేవుడు మనల్ని బ్రతికిస్తున్నాడు, దేవుడు మనల్ని
ఉజ్జీవపరుస్తున్నాడు, దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. సో ఇలాంటి దేవుడు ఎలాంటి పరిస్థితుల్లో అయినా ఆయన మనల్ని విడిపించగలడు, ఆయన మనల్ని దృఢపరచగలడు, బలపరచగలడు, ఉజ్జీవపరచగలడు, మంచి మార్గంలో నడిపించగలడు. సో ఇలాంటి దేవుడు మనం కలిగి ఉన్నప్పుడు మనము ఏ విధంగా ఉండాలి? నిశ్చయత కలిగి ఉండాలి, అష్యూరెన్స్ ఉండాలి, మనకి హోప్ ఉండాలి. ఇతరులకి ఆ హోప్ని పంచే వ్యక్తులుగా, హోప్ అంటే నిరీక్షణని పంచే వ్యక్తులుగా మనం అందరం ఉండాలి. దేవుడు ఆయన శిలువ మీద చనిపోయి మనకి 3 అనుగ్రహించారు. ఏంటి అని మనం చూసినట్లయితే మొట్టమొదటిగా ఆయన ఇచ్చింది ఏంటి అంటే నువ్వు బ్రతుకుతావు అన్నటువంటి నిరీక్షణ ఆయన మనకి ఇచ్చారు, అన్నటువంటి విశ్వాసం మనకి ఇచ్చారు. నువ్వు చచ్చిపోవు అన్నటువంటి నిరీక్షణ ఆయన ఇచ్చారు. నువ్వు చచ్చిపోవని నిరీక్షణ ఒకటైతే నువ్వు బ్రతుకుతావు అన్నటువంటి విశ్వాసము రెండోది. మూడోది మనకి ఏంటి ఇచ్చారు అని అంటే ఆయన మన కొరకు చనిపోయి ఆయన ప్రేమను ఇచ్చారు. సో ఇలాంటి దేవుడు మనకు ఉండగా మనకి భయం ఎందుకు? మనకి దిగులు ఎందుకు? మనకి ఆందోళన ఎందుకు? మనకి విపత్కరమైన పరిస్థితులు మనం చూడటం ఎందుకు? దేవుని వైపు చూద్దాం, దేవుని యొక్క ఆశీర్వాదాన్ని పొందుకుందాం. ధైర్యంగా మనం యొక్క పరిస్థితులను ఫేస్ చేసి దేవుణ్ణి పట్టుకొని మనం ముందుకు కొనసాగుదాం. సో ఈ కొద్ది మాటలు దేవుడి దీవించిన గాక. ఆమేన్.